నాకు ఈరోజు వెల్కమ్ బ్యాక్ కూడా చెప్పబుద్ధి కావట్లేదు. సో బిగ్ బాస్లో జరిగింది నిన్న నాకు అసలుకి దివ్య వర్సెస్ తనుజ. దివ్య అయితే 100% నచ్చలేదు. తను చేసిందే మాట తప్పింది. అక్కడ ఎంత యాటిట్యూడ్గా లాస్ట్లో తనుజ ఏది రిక్వెస్ట్ చేసినా తనకు మాట ఇచ్చి నేను తీయనని చెప్పి తీయడం అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది నాకు. నిన్న అసలు లైవ్లో చూస్తుంటే ఏంట్రా ఈ ఇమాన్యుయేల్ దివ్య అనిపించింది. ఎందుకంటే ఓకే, అది గేమ్ నువ్వు బాగా ఆడుతున్నావు, ఇమాన్యుయేల్ బాగా ఆడుతున్నాడు. కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదని అక్కడ రూల్ లేదు. కెప్టెన్ అయిన వాళ్ళు అక్కడ మళ్ళీ అవ్వకూడదని రూల్ లేదు. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఆల్రెడీ ఇమాన్యుయేల్ ఎంత కన్నింగ్ అంటే ఫస్ట్ నుంచి ఏదైనా గేమ్స్ అడిగేటప్పుడు ముందు నుంచి అందరిని మ్యానిపులేట్ చేస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను ఇవి బాగా కష్టపడ్డాను, నేనైతే వదిలేసుకోను. ఓకే, నువ్వు కష్టపడ్డా వదిలేసుకో, ఓకే. ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అందరూ ఫస్ట్ నుంచి ఇమాన్యుయేల్ అంటే అందరి దగ్గర మంచిగా ఉంటాడు కాబట్టి అందరి దగ్గర మంచిగా ఉంటాడు. నామినేషన్ చేయడానికి కూడా ఆయనకి ఎవరికి ఏ పాయింట్స్ దొరకట్లేదు ఆయన మీద. సో అలా ఎట్లా అంటే సేఫ్గా ఆడుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి ఎవరైనా తనకి సపోర్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటి, హౌస్లో ప్రతిసారి ఏమంటారు, తనుజ నీకే సపోర్ట్ ఉంది. నీకే సపోర్ట్ ఉంటే తను 6th టైం అనుకుంటా కంటెండర్గా పార్టిసిపేట్ చేయడం. అయినా ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. ఇమాన్యుయేల్ ఎన్నిసార్లు అయ్యాడు, 2 సార్లు అయ్యాడు. 3rd టైం నిన్న కూడా ఆల్రెడీ అయ్యాడు. 3rd టైం ఎవరికి సపోర్ట్ ఇక్కడ ఉంది అని తెలుస్తుంది మనకి. ప్రతిసారి తనుజకి సపోర్ట్ ఉందని అదొక పాయింట్ తీసుకుని ఎలివేట్ చేయడం. అక్కడ సపోర్ట్ లేదు తనుజకి, ఇమాన్యుయేల్కే ఉంది. ఎందుకంటే తను అందరితో మంచిగా ఉండి కామెడీ చేస్తాడు. ఓకే, ఇవన్నీ మనమే యాక్సెప్ట్ చేస్తాం. మంచిగా ఉంటాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి అవన్నీ ఓకే. తను సేఫ్ గేమ్ నిజంగానే ఆడుతున్నాడు. నిజంగానే అక్కడ ఒక పాయింట్లో అనిపించింది, అదే తను 2 సార్లు ఆడాడు కదా, ఇంక ఎన్నో వీక్స్ లేదు. ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు. సంజనా కూర కూడా అవ్వలేదు. తను ఉంటే తనకి ఛాన్స్ ఇస్తే బాగుండేది అనిపించింది. అంటే తను ఉన్నా ఓకే, నేను ఇలానే మాట్లాడతాను. ఇద్దరు వాళ్ళు తనుజాను రీతు చౌదరి ఫస్ట్ నుంచి బాగానే గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళు ఫైట్ ఇస్తున్నారు. వాళ్ళు కెప్టెన్గా అవ్వాలి 9th వీక్ అనుకుంటున్నారు. 9th వీక్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు అంత గురించి చెప్తావే నా ఫ్రెండ్స్ సపోర్టింగ్ అన్నప్పుడు ఒకనొక పాయింట్లో వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు అంత ఘనంగా అంటే రిక్వెస్ట్ చేసినట్టు అడగడం అందరినీ నేను అవ్వలేదు అని. వాళ్ళలో ఏంటంటే ఎవరైనా కెప్టెన్ అవ్వాలి హౌస్లోకి వచ్చిన తర్వాత అని అనుకుంటారు. అదేం తప్పు కాదు కదా అని అడిగినప్పుడు తనన్నా ఆలోచించాల్సింది. నేను 2 సార్లు అయ్యా, వాళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇద్దాము, చెయ్యండి అని చెప్తాడేమో అనుకునలేదు. అందరి దగ్గరికి వెళ్ళి మ్యానిపులేట్ చేసి నేను కెప్టెన్ అవ్వాలి, ఈ వీక్ కెప్టెన్ అవ్వాలి, నేను ఈ వీక్ కెప్టెన్ అవ్వాలి, నేను కష్టపడుతున్నా అంటే అందరూ కష్టపడతారు. ఓకే, కష్టపడుతున్నావని ప్రతిసారి నీకు తెచ్చివ్వలేదు కదా, అందరూ సపోర్ట్ చేసి ఈ పాయింట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇమాన్యుయేల్ అయితే అందరూ మ్యానిపులేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు నిజంగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ నీకు వైల్డ్ కార్డ్స్ వచ్చారు, 5 స్టోన్స్ వచ్చారు, బయట ఏంటి సిచ్యువేషన్ ఏంటి నీకు చెప్పారు కదా. అంత భయం ఎందుకు ప్రతిసారి నువ్వు నామినేషన్స్లోకి వెళ్ళిపోతావని భయం ఎందుకు? అక్కడ నువ్వు నిజంగా ఫస్ట్ నుంచి 5 అమ్మాయిలు నామినేషన్స్లో ఉన్నారు, వాళ్ళే స్ట్రాంగ్ ఫైట్ ఇస్తున్నారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు భయం లేకుండా నామినేషన్స్లో ఉన్నా కొన్ని సమయాల్లో ఉన్నారు. నీకు అంత భయం ఎందుకు? అసలు నామినేషన్స్లోకి రాలేదు కదా, ఇంకెన్నో వీక్స్ లేదు, నామినేషన్స్లోకి రావచ్చు కదా. నీకు బయట సపోర్ట్ ఉంది అని తెలిసినప్పుడు ఆల్రెడీ అంతమంది వచ్చారు చెప్పారు, నువ్వు టాప్ 5లో ఉంటావని చెప్పినప్పుడు ఇంకెందుకు ఇవన్నీ? ఒకసారి వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎలా చేయాలో చూడాలని అందరికీ ఉంటుంది కదా. హౌస్లో ఏంటి అంటే బిగ్ బాస్లో కెప్టెన్గా వాళ్ళేంటి ఎలా చేస్తారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, అదంతా తెలుసుకోవాలని కెప్టెన్గా పెడతారు. సో నువ్వు ఆల్రెడీ 2 సార్లు వేసినా ఇంకా నేను చూసేది ఏముంది? అది కాకుండా ఈ హౌస్ రూమ్మేట్స్ మొత్తం ఏం చేస్తున్నారంటే ఇంకా ఇమాన్యుయేల్కి సపోర్ట్ ఎక్కువ చేసి ఆయనకి ఇవ్వడము, ఆయనలో మిస్టేక్ లేనట్టు చెప్పడం. ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇమాన్యుయేల్. ఇది ఎవరు ఒప్పుకున్నా, తన ఫ్యాన్స్ ఒప్పుకున్నా కాకపోయినా ఇదైతే నిజము. సో ఏంటంటే హౌస్ మేట్స్ కూడా అన్ని విషయాల్లో తన తీసేయకుండా ఉండడము, తనతో అంటే అందరూ తనతో మంచిగా ఉంటారు కాబట్టి ఏ ఇష్యూ లేదు కాబట్టి నేను ఇమాన్యుయేల్ తీసేయనని అక్కడ స్ట్రాంగ్ కంటెంటర్. అసలు ఇమాన్యుయేల్ అయితే అసలు ఆయన తీసేయకుండా ఫస్ట్ ఆయన ట్రైన్ టాస్క్లో బర్నీ గారిని తీసేశారు. మరి వీళ్ళు బుర్రలు ఎక్కడ పెట్టుకుని ఆడుతున్నారు ఏంటో నాకైతే అనిపించలేదు. బర్నీ గారు అసలు స్ట్రాంగ్ అంటే ఆయన కొంచెం ఏదన్నా మైండ్ గేమ్లో వచ్చినప్పుడు ఆయన అంతగా ఆడలేరు. ఫిజికల్గా వచ్చినా
ఏమో ఆ ఫిజికల్లో ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు. ఇమాన్యుయల్ ఫిజికల్లో వచ్చినా కానీ మైండ్ గేమ్ వచ్చినా కానీ తను చాలా అంటే చాలా బాగా ఆడతాడు. ఆ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి మనం. అది కాకుండా వీళ్ళు ఇలా ఆలోచించవచ్చు కదా, తెలుసు కదా అందరికీ ఇమాన్యుయల్ ఉంటే టఫ్ అని. ఒకనొక టైంలో తనుజ కూడా వచ్చి తనకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ బర్నీ గారిని తీసేస్తేనే మనకి బాగుంటుంది అన్నట్టు చెప్తుంది. అసలు ఎందుకు బర్నీ గారిని సపోర్ట్ ఇది అనుకుంటున్నారు? ఆయన కొంచెం ఇమాన్యుయల్ కంటే ఈయన తక్కువే కాబట్టి ఫస్ట్ ఇమాన్యుయల్ తీసేయచ్చు కదా. అందరూ డేర్ చేయట్లేదు ఇమాన్యుయల్ తీయడానికి, ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. తీస్తే ఏంటి, ఆయన అందరితో మంచిగా ఉంటున్నారు, ఎందుకు తీయాలి అనే పాయింట్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. నాకు ఒక్క పాయింట్లో ఇమాన్యుయల్ అయితే నచ్చట్లేదు. సో హౌస్ మేట్స్ కూడా ఏంటో ఆ స్ట్రాంగ్ని ఇమాన్యుయల్ తీసేస్తే అసలు ఫస్ట్ రౌండ్లోనే ఏదో ఒకటి అసలు ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ రౌండ్లో అని కాదు, ఫస్ట్ రౌండ్లో ఛాన్స్ రాలేదు. సో ఛాన్స్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ స్ట్రాంగ్ కాంపిటేటర్ అందరికీ. తన మైండ్గా ఫిజికల్ ఆడ కదా, తను తీసేస్తే అక్కడ బాగుండేది అనిపించింది. అందరూ బర్నీ గారిని తీయాలి, వీళ్ళని తీయాలి, సుమన్ శెట్టిని తీయాలి, ఇదంతా ఇల్లాజికల్ పాయింట్స్ వచ్చి పెట్టారనిపించింది. నిజంగా గేమ్ స్ట్రాటజీకి ఆడేవాళ్ళు, నిజంగానే ఒకళ్ళకి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ మాత్రం ఇమాన్యుయల్ తీసేస్తారు. అలా తీసేయలేదంటే వాళ్ళు సేఫ్గా ఆడుతున్నారు, లేకపోతే ఈయన కూడా సపోర్ట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఏదన్నా సపోర్ట్ చేస్తే ఒక్కళ్ళకే పక్కాగా గేమ్లో సపోర్ట్ చేయాలి. ఫైనల్గా మనం ఇమాన్యుయల్ది అట్లనే ఇంకా నాకు ఇమాన్యుయల్ అయితే అసలు నాకు అస్సలు నచ్చట్లేదు. తను ఎందుకు అంత భయపడుతున్నాడు, తను ఇమాన్యుయల్ ఎందుకు నామినేషన్స్కి భయపడుతున్నాడు? ఒకనొక టైంలో సంజన గారికి కూడా చెప్తాడు, నేను ఎలాగైనా ట్రోఫీ కొట్టాలమ్మా, నేను ఎలాగైనా ట్రోఫీ తీసుకోవాలి అంటే, నువ్వు ట్రోఫీ తీసుకోవాలని ముందు నుంచి అందరిని మ్యానిపులేట్ చేస్తున్నావు. మీరు ఇది అబ్జర్వ్ చేశారు, తను ఏదైనా చేయాలనుకున్న ముందు నుంచి అందరి దగ్గర కూర్చొని ఎంత కన్నింగ్గా మాట్లాడతారు తెలుసా. అంటే చూసే చూపులు, ఆలోచనలు ఎవరికి చెప్పినా ఎన్నో. ఇమాన్యుయల్ అయితే తనకు సపోర్ట్ చేస్తే వాళ్ళని మంచిగా అంటాడు, లేకపోతే వాళ్ళ గురించి వెనక్కి వెళ్ళి ఆ అమ్మాయి ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తుంది, నేను కష్టపడుతున్నాను కదా, ఇలా డైలాగ్స్ చెప్తాను. నిన్న కూడా చాలా వరకు గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, వాళ్ళని తీసేయాలి, వీళ్ళని తీసేయాలి, D1 ఆపాలి, కళ్యాణ్ ఆపాలి, వాళ్ళిద్దరు ఉంటే నన్ను తీసేస్తారు ఖచ్చితంగా, మనం వాళ్ళని ఆపాలని మ్యానిపులేట్ చేసి దివ్య అని దానికి సపోర్ట్ చేసే వాళ్ళని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పి ఈ రకంగా చేస్తుండేసరికి ఇమాన్యుయల్ అడిగారు కదా, తనతో మనకి ఏం గొడవ లేదు, మనకు సపోర్ట్ చేయాలని అందరికీ అనిపిస్తుంది. సో ఆ విధంగా అందరినీ మ్యానిపులేట్ చేయటం, తనకి సపోర్ట్ చేస్తే మంచివాళ్ళు అంటాడు, లేకపోతేనో వెనక్కి ఏంట్రా తనుజ ఇట్లా చేసింది, సేఫ్ గేమ్ ఆడుతుంది, లేకపోతే ఎందుకు అరవాలి, నేను ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుతున్నాను కదా, నేను అవ్వాలనుకుంటాను కదా, ఒకసారి అయితే అయ్యే పని లేదా, ఇవన్నీ వెళ్ళి వాళ్ళకి పక్కన కూర్చొని వాళ్ళ మైండ్లో చెప్తుంటే ఏమనుకుంటారు, వాళ్ళు నిజమే కదా, కొనక పాయింట్లో నిజమే కదా, ఇమాన్యుయల్ బాగానే ఆడుతున్నాడు, అందరితో బాగానే ఉంటున్నారు, ఏ కూడా లేవు, మనకి సపోర్ట్ చేయాలి. ఇంకా తనుజ అంటారా, కొంచెం ఏదన్నా సిచ్యువేషన్ జరిగితే అరుస్తుంది, కోప్పడుతుంది, ఇట్లా కొంచెం చిన్న చిన్న నెగిటివ్స్ తనలో ఉన్నాయి కాబట్టి ఇంకా వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. సో నాకైతే ఇమాన్యుయల్ అది అనిపిస్తుంది, ఎందుకు నామినేషన్స్ భయపడుతున్నాడు. ఇలానే ఉంటే టాప్ 5లో ఉన్నా కానీ తను విన్నర్ అయితే కాలేడు. సో తను ఇప్పుడు ఏంటి అంటే ఈ వీక్స్ ఏవైతే నెక్స్ట్ వీక్ ఇంకేదో ఒకటి రేస్ టు ఫినాలే, ఫైనల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందులో ఏదో ఒకటి చేసి టాప్ 5లోకి వెళ్ళాలి. విన్నర్ అంటావా, విన్నర్ నేనే అవ్వాలి, చూద్దాము, ఈ వీక్స్ తప్పించుకుంటే విన్నర్ ఎలాగో అవ్వాలి అవుతాను అనే వేలో ఉన్నాడు తను. అందుకే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఎక్కడికక్కడే సేఫ్ ఆడుతున్నాడు. తనకి నచ్చితే తనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, తర్వాత లేకపోతే వాళ్ళ గురించి అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం బ్యాక్ పిచ్ లాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదేంట్రా వీళ్ళేంట్రా అని తన ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళ గురించి అట్లా మాట్లాడటం అనేది నాకైతే నచ్చదు. ఇమాన్యుయల్ అని ఒకటి తను ఎంటర్టైన్ చేస్తాడు అన్నిటి పరంగా ఓకే, కానీ ఇది ఒక్కటి నచ్చలేదు. నిన్న కెప్టెన్సీ కూడా కొంచెం ఏమో వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇస్తే బాగుండేది కదా, ఆల్రెడీ 2 times అయ్యాడు, మళ్ళీ ఎందుకు అయిన వాళ్ళు అవ్వాలని కాదు, వాళ్ళిద్దరు ఉంటే ఎలా చేస్తారు ఏంటి అని. ఎలాగో నువ్వు ఇన్ని వీక్స్ సేవ్ అయ్యి వచ్చినావు అంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతావని కాదు, నువ్వు ఎలాగో టాప్ 5లో ఉంటావు, ఇన్ని వీక్స్ సర్వైవ్ అయ్యావు అంటే టాప్ 5లో ఉంటావు, ఆ విషయం తెలుసు కదా. మళ్ళీ ఆల్రెడీ కెప్టెన్గా నువ్వు చేసావు కదా, మళ్ళీ ఎందుకు నీ కెప్టెన్సీ అని నాకైతే ఈ పాయింట్ అనిపించింది. నేను నా కెప్టెన్సీ ఉంటే నెక్స్ట్ వీక్ ఎవరు నామినేట్ చేయరు, నాకు కొంచెం ఫైనల్స్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అంటే ఆల్రెడీ నువ్వు ఇన్ని వీక్స్ సేవ్ అయ్యి వచ్చావంటే నేను ఫైనల్స్ దాకా తీసుకెళ్తారని, వచ్చిన వాళ్ళకి హింట్లు ఇచ్చిన వాళ్ళు కూడా మీరు టాప్ 5లో ఉంటారని మీకు హింట్ ఇచ్చారు. సో ఇవన్నీ తెలిసినప్పుడు కొంచెం వాళ్ళిద్దరికి ఇస్తే బాగుండేది అనిపించింది, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ నుంచి రీతు చౌదరి అయితే తన గేమ్స్ వస్తే ప్రాణం పెట్టి ఆడుతుంది, కొంచెం
తనుజ కూడా ఆడుతుంది కానీ కొన్ని కొన్ని చిన్న విషయాల్లో ఫ్లిప్ అవుతుంది. అంటే కొంచెం గొడవలు కానీ కొంచెం ఏమైనా రిక్వెస్ట్ చేసుకోవడం కానీ ఇట్లా అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరూ కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని నాకైతే అనిపించింది ఇమాన్యుయేల్ విషయంలో. సో మీకేమనిపించింది? తను ఇలానే ఉంటే టాప్ విన్నర్ అవుతాడనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అసలు అయితే కామెంట్ చేయండి. సో నాకైతే ఇది అనిపించింది. ఇమాన్యుయేల్కి ఏమి నెగిటివ్ కాదు ఈ వీడియో. సో అలా చేస్తే బాగుంటుంది. కొంచెం తను ఏదన్నా అనుకుంటే దాన్ని మ్యానిపులేట్ చేస్తాడు అందరి దగ్గరికి వెళ్ళి. సో అదొక పాయింట్ అయితే నాకు అనిపించింది.